దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటాకు విచ్చేసిన మీ అందరికీ వందనాలు. ఈ 33వ రోజు సిలువ గుడారంలో చేరువచ్చిన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రశ్నించి శోధించిరి ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో ప్రభా, నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను మా అందరకు దయచేసినందుకు వందనాలు. మరొక పర్యాయము నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ సన్నిధి తోడుగా ఉంచి ఇది దినము తండ్రి ప్రశ్నించి శోధించిరి ప్రభు. అటువంటి అంశము ద్వారా నీ దాసుని నన్ను నిలబెట్టి నీవే మాట్లాడి, నాలో ఉండి నీవు మాట్లాడి నిబిడలకు కావలసిన జ్ఞాన ఉపదేశమును అందించమని క్రీస్తు ప్రభు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేకమైన రీతిలుగా పనిపాటల్లో, ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి రక్షణ ఆదరణ కలగజేసి ముందుకు నడిపిన ప్రభు దేవదేవునికి ఏమిచ్చినా కొద్దివే అయి ఉంటుంది. అయితే దేవుడు మనకు చేసిన కార్యాలు అన్నీ తలపోసుకుంటూ దేవుని యొద్దకు మన క్రియలను, మన యొక్క శాపములను, పాపములను మరి పాతి పెట్టటకు, కడిగివేటకు, శుద్ధిపరచుటకు మనం వచ్చామని నమ్ముతూ దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ఇక్కడ యేసు ప్రభుని పిలిచి ఏం చేశారు? ప్రశ్నించి శోధించరి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ ప్రభువుని అడుగుతున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనములు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 4వ వచనం, ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుషుని యందు ఏ నేరమును కనపడలేదు. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యోధా దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను లేపుచున్నాడని మరెంత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలీలుడా అని ఎరిగి ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశవాడుకు తెలుసుకుని హేరోదు యొద్దకు ఆయనను పంపెను. ప్రియులారు, చూసారా, ఇక్కడ మనుషులందరూ ఏకమై ఏం చేశారంటే యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు, శోధిస్తున్నారు. ప్రశ్నించుట, శోధించుట, ఈ రెండు విషయాలు యేసు ప్రభు పట్ల అనేక రీతిలుగా చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రశ్నించే, శోధించే అధికారం మనకుందా? ఇది మనం తెలుసుకోవాలి. అసలు లెక్కపకంగా ఎక్కడైనా కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడే అధికారం ఉందా, ప్రశ్నించే శక్తి ఉందా మన దగ్గర? ఆలోచించి మాట్లాడాలి. అందుకే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి అంటారు. మనం ఎక్కడైనా తీర్పుకి వెళ్ళినప్పుడు, కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జి గారు అంటారు, అబ్బాయి కరెక్ట్గా ఆలోచించి మాట్లాడు, తొందరపడమోకో, నిన్నెవరేమనరు ఇక్కడ అని మాటను జడ్జి గారు అంటారు, లాయర్ గారు కూడా అంటారు. అప్పుడు ఏం చేయాలి? అతడు ఆలోచించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అపవాది సంబంధమైన మనుషులు యేసు ప్రభు యెరూషలేము వచ్చేటప్పుడేమో యూదులు రాజా నీకు జయము జయమని కేకలు వేశారు, పాటలు పాడారు, చక్కగా తప్పట్లు కొట్టారు, సంతోషంగా గీతములు పాడారు. అయితే ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారంటే నిందలు మోపుతున్నారు, శిక్ష వేయటకు పూనుకున్నారు. ప్రియులారా, ప్రశ్నిస్తున్నారు, శిక్షకు అప్పగిస్తున్నారు. ఎంత దుర్మార్గతనం అండి! ఇక్కడ ఎండిన భూమిలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన సిగిరించుటకు వచ్చిన ఆయనను నీకు నీడను, నీకు అన్ని రకాల మరి ప్రకృతిని ఇవ్వటానికి వచ్చిన ఆయన ఏం చేస్తావంటే, వద్దు వెళ్ళిపో, ఎడారిలోనే జీవిస్తాను కానీ నీ నీడకు నేను రాను అనే భావముతో మాట్లాడుతున్నాం. ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండిరి. హేరోదు యేసును చూసి మిక్కులు సంతోషపడిని. అంటే హేరోదు రాజు యేసుప్రభుని ఎప్పుడు చూడలేదు. యేసుప్రభు చేసే క్రియలు చూశాడు. ఆ క్రియలన్నింటిలో కూడా ఇక్కడ ఏమైనా సూచక్రియలు చేస్తాడేమో అని హేరోదు రాజు యేసుప్రభుని చూసి ఆనందపడ్డాడు. కానీ ఇక్కడ హేరోదు రాజు చూసినట్టుగా ఊహించినట్టుగా జరగట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చాలా సంగతులు విన్నప్పుడు ఆయన ఏదైనా ఒక సూచక్రియ చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరి ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇవ్వాలి? ఆశపడుచున్న ప్రాణమును తృప్తిపరుస్తున్నానని మాట మనం వింటున్నాం. ఇక్కడ పిలాతు యేసుప్రభు ఏదైనా సూచక్రియ చేస్తే చూడాలని ఆనందపడ్డాడు తప్ప, ప్రభు దేవదేవునికి గొప్ప కార్యములు ఎరిగిన వాడని, అతడు ప్రేమను కాదు సూచక్రియ చూడాలని దేవుని కుమారుడని భావించాడు. కానీ ఇక్కడ అధికారం అడ్డం బట్టి ఏం చేశాడు? ఆయనకు సూచక్రియ చేస్తాడేమో అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏమీ అన్ని ప్రశ్నించగా మౌనంగానే ఉన్నారు. ఎలాగున్నారు అంటే, నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు ఇక్కడ యూదులు నిలబడి తీక్షణముగా అంటే ఇంకా అదే కంఠముతో సిలువ వేయండి, ఇతడు దుర్మార్గుడు దుర్మార్గుడు అరుసులు కేకలు వేస్తున్నారు. ఒక నాయకుడు ప్రజలకు మంచి చేయాలని ప్రజల మధ్యకి వెళ్తే దుర్మార్గుడు 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 అరిస్తే నాయకుడు మాత్రం ఏం చేస్తాడు? ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేస్తాడు. ఈయన కూడా అదే చేశారు యేసుప్రభు, సైలెంట్గా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సామాన్యులు అంటే కాదని మహా తెలివైన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక ఆయన అన్నారు, మొండువారు గట్టివారు కఠిన హృదయం రాతి గుండు కలిగిన వారు అన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు అంటారు? రాతి గుండి కలిగిన వారు, కఠిన హృదయంగా జాలి కూడా లేని మనుషులంట. అలాంటి వారిని సాతానుగా ఎంచుకుని ఏం చేశాడు అంటే యేసు ప్రభుకు తిరుగుబాటుగా చేశాడు. యేసు ప్రభు యొక్క పిల్లలైన వారే తండ్రి మీద తిరుగుబాటు చేసే తండ్రి ఏం చెప్పుకోగలడండి? తండ్రి అలసిపోయి సొలసిపోయి నలుగుపోయి నీరై కరిగి నీరై రక్తము కూడా చిందిస్తున్న ఈ విషయాలన్నీ కూడా జపాన్లో చైనాలో తల్లిదండ్రులు చేసిన వీడియోలు చూపించి పిల్లల క్లాసుల్లో చూపిస్తున్నారంట. ఏడుస్తూ మా తండ్రి ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నాడు, మా తండ్రి ఇంత కష్టపడి మమ్మల్ని పెంచుతున్నాడు అని కన్నీటితో వాళ్ళు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తున్నారంట. అంటే తండ్రి యొక్క గురి, నా తండ్రి నా కోసమే కదా నలగగొట్టుపడుతున్నాడు, నా తండ్రి నా కోసమే కదా రక్తం కారుస్తున్నాడు, నా తండ్రి నా కొరకే కదా ఇంత బాధపడుతున్నాడు, నిద్ర నిప్పులు మానుకిని చేతులు కూడా కడుక్కోకుండా భోంచేస్తున్నాడని ఏడుస్తున్నారండి పిల్లలు. ఎక్కెక్కిపడి ఏడుస్తారండి. అప్పుడు చూశారు కదా, ఇప్పుడు మీరు మీ భవిష్యత్తుని మీరే నియమించుకోండి, ఇప్పుడు మీ భవిష్యత్తును మీరే తీర్మానం తీసుకోండి, మీ భవిష్యత్తును మీరే మలుచుకోండి అని గురువులైన వారు టీచర్లైన వారు చెప్తున్నప్పుడు వాళ్ళంట ఒకరి మించి ఒకరు పోటీ పడి ఎగ్జామ్లు రాస్తున్నారంట, ఒకరి మించి ఒకరు పోటీ పడి చదువుతున్నారంట. మా నాన్న ఈ స్థాయిలో ఉండాలి, మా అమ్మ ఈ స్థాయిలో ఉండాలి. ప్రభువే ఆయన స్థాయిని తగ్గించుకుని నీ మధ్యకు ఎండిన భూమి పాపమనే రోతమైన కంపులోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? శుద్ధిపరచడానికి వచ్చాడు మన మధ్యకి. కానీ మనం ఏం చేస్తున్నాం? గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోయి మరలా ఫలిస్తుందంటే ఎవరి కొరకు, ఎవరి ఆకలి తీర్చుట కొరకు యేసు ప్రభు గోధుమ గింజగా మారిపోయాడు? నా కొరకే కదా. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని?
ఆయన తునీకరించి అపహాసించి ఆయనకు ప్రతస్థమైన వస్త్రము తొడిగించి పిలాతుని యొద్దకు మరలా పంపిను. ఇక్కడేమో హేరోదు రాజు యేసుప్రభు ఏమి చెప్పలేదు. ఉదారంగు రత్తరు ధరించి, ప్రియులారా ఈ లూకా సువార్తలో కొంచెం భిన్నంగా ఉంటాయి. మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త కంటే లూకా సువార్త కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మరి లూకా గారు రాసిన మాటలు ఏంటంటే ఆయన వేరే రకంగా రాసినట్టుగానే ఉంటుంది. ఇక్కడే మన పిలాతు దగ్గరకు ఉదారంగు వస్త్రం ధరించక ముందు ఏం చేస్తారు? ముళ్ళ కిరీటం పెట్టారు, కర్రతో కొట్టారు. రెల్లు ఉదారంగుస్తూ ధరించి ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు పెట్టారు. ఆ రెల్లు తీసి మరలా కొట్టారు, గుద్దారు, కొట్టారు. ఇవన్నీ కూడా కనపడవు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన క్రియలు కొందరు ఏమో బహిరంగంగా రాశారు, కొందరు రాయటకు శక్తి సరిపోక యేసు ప్రభు యొక్క పై మాటలే రచించిన వారిగా కనబడతారు. అంటే యేసు ప్రభు గురించి రాయటకు కొందరు ధైర్యం సరిపోలేదని వాళ్ళకి. ఇంత మహిమ గల దేవుని కొరకు నేను రాయగలనా? లూకా గారు అదే అనుకున్నారేమో అనుకుంటాను. అందుకే ఇక్కడ మార్కు సువార్తలో రాసినట్టుగా, మత్తయి సువార్తలో రాసినట్టుగా, మత్తయి సువార్తలో ఏంటో రాకడ ఆలస్యమవుతే యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, ఒకరి మీద ఒకరు రాజ్య పరిపాలన కొరకు కొట్లాడతారు, ఏమంటే రాజ్యాలు యుద్ధాలు చేస్తాయని చెప్పారు తప్ప వీళ్ళ రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అన్నారు ఎవరు? మత్తయి గారు. కానీ ఇక్కడ ఏమంటారు? ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, మీ కలిగున్నది మీరు గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ గోధుమ గింజ భూమి మీదకి వచ్చింది, అనేక గోధుమ గింజలకు ఏం చేసింది? రక్షణ ఇచ్చింది. ఈ గోధుమ గింజ అనేక గింజలకు జీవనము, ఫలింపే గుణాన్ని ఫలించే, అనేకలను ఆనందపరిచే, ఆకలి తీర్చే తలంపునిచ్చింది ఈ గోధుమ గింజ. అయితే ఈ గోధుమ గింజకు వచ్చింది ఏంటి అంటే ఇక్కడ లూకా సువార్త 23:13 హేరోదును పిలాతును ఒకడు శత్రువులై ఉండి ఆ దినమననే ఒకరికొకడు మిత్రులైరి. చూసారా, సాతానుగాడు శత్రువులు ఆయన మిత్రులుగా చేసేసాడు. ఒకవేళ నువ్వు కూడా శత్రువుగా ఉన్నాము, యేసు ప్రభు అన్నాడు, నువ్వు నా యొద్దకు వచ్చే ముందు నీ సహోదరుడు సమాధాన పడు అన్నాడు. మంచిదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? శత్రువులు అయ్యుండి అప్పుడే మిత్రులుగా. మరి ఎవరిని శిక్షించడానికి? యేసు ప్రభుని శిక్షించడానికి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ స్థితిలో మనం మాట్లాడుతున్నాం. లూకా గారు ఎంతగా ఎలా మాట్లాడుతున్నారు చూసారా. గనుక ఈరోజు ఈ మండలకాల 33వ రోజులో యేసు ప్రభు సిలువ జానమిక దినములో మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధంగా పరిశుద్ధం కలిగి మనం మాట్లాడి ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో మరి చూడండి 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి చదువుతున్నప్పుడు ప్రియులారా ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతుల తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు మొదటి విని స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాని వాడు, ఇక్కడికి ఎక్కు రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదనని వెంటనే ఆత్మవశుడనై. అంటే ప్రియులారా ఇక్కడ పద్మదీపంలో ఉన్నాడు యోహాను గారు. ఎక్కడున్నారంటే యోహాను గారు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు అన్నారు, ఇక్కడికి ఎక్కు రమ్ము అని పిలుస్తున్నట్టు స్వరం వినపడింది. గబగబ ఒక తలుపు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. తలుపు తెరవబడింది. ఇక్కడికి ఎక్కువ రమ్మన్నాడు. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ దేవదేవుడు అంటే యోహాను గారు, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆకీసునుడై ఉండెను. ఆసీనుడు అయిన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు. ఆయన దృష్టికి ఎలాగుందంటే సూర్యకాంతం ఎంత విలువైనదో, ఎంత వెలుగైనదో అలాగున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన మకరమలే ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను.
అంత గొప్ప దేవుడిని మనం ఇలా పట్టుకుని ప్రశ్నించి వేధిస్తున్నాం. ప్రశ్నించి ఏంటి శోధించుట, లేకపోతే ప్రశ్నించి ఏమండి ఏం చేస్తా శిక్షించుట, ప్రశ్నించి వేధించుట, ఇన్ని పదాలు మనం వాడుతున్నాం. వీళ్ళ యేసు ప్రభుని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉందా? ఇది అక్కడ హేరోదు రాజుకి లేదు, పిలాతుకు లేదు, కైఫాకు లేదు, అన్నాకు లేదు, వారి బృందానికి ప్రజలకు లేదు. సిలువేయండి సిలువేయండి అని అరిచిన వారికి కూడా అట్టి అధికారం లేదండి. అయినా కూడా అరుస్తున్నారు. ఎందుకండి? ఏం సాధిందామని ఈ లోకంలో? నీ కొరకు నీ ఆకలి తీర్చటకు ఆయన ఎలా మారిపోయాడు? రొట్టిగా మారాడు, ఆహారంగా మారాడు, నీ కంచములో భోజనముగా మారాడు, నీ ఆకలి తీసే రొట్టిగా మారుతున్నాడు ఆయన. గోధుమ గింజ నలగగొట్టబడితేనే కదా పిండిగా మారిది. అది నలగగొట్టబడి రెండుగా చేల్చబడి అది భూమిలో వేసినప్పుడు రెండుగా పిగిలి దాంట్లో ఏమొస్తుంది? ఇత్తనం బయటకు వస్తుంది. అంటే ఏం చేస్తుంది? నీ కొరకు తన గుండెను చీల్చుకుని ఆయన రక్తము చిందించినప్పుడు ఆ విలువ నువ్వు ఎరగక ఉన్నావు. ఎవరేమైతే నాకేంటి, నాకు ఆకలి తీరిందా లేదా? ఒక పిచ్చోడు ఏమండి ఇంటికి వచ్చాడు, అటు ఇటు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో తండ్రి గారు చనిపోయి ఉన్నాడు, పడుకుని ఉన్నారు, పక్కన పడుకోబెట్టి అందరూ కూర్చున్నారు. కొన్ని రోజులు 10 రోజుల తర్వాత వచ్చాడు, అటు ఇటు తిరిగి అలసిపోయి ఇల్లు గుర్తొచ్చింది, వచ్చేసాడు ఆ పిచ్చోడు. వచ్చేసినప్పుడు ఆ తండ్రి గారు చనిపోయి ఉన్నాడు. ఏంటి మా ఇంటికాడ జన్మలో ఏదో మా ఇంటికాడ ఏదో పండగ జరుగుతుందో లేదా ఏదో మంచి భోజనం జరుగుతుందని గవగా వచ్చి అందరు లైన్లో కూర్చున్నట్టుగా కూర్చుని అక్కడ కూర్చున్నాడు. నాకు అన్నం పెట్టమని అన్నాడు. ప్రియులారా అన్నం పెట్టమన్నాడు. ప్రియులత్త పక్కనేమో తండ్రి చనిపోయాడు, అందరూ నిరాశగా కూర్చుని ఉన్నారు. కుమారుడు వచ్చాడు, తలగొరు పెట్టడానికి ఏం బాధ లేదు అనుకుంటున్నారు. ఇలాగొచ్చి అంటున్నాడు, ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుందా, నాకు అన్నం పెట్టండి, మంచి కూరలు వేసి పెట్టండి అని అంటున్నాడంట. అంటే ఎంత దుర్మార్గంగా, అంటే ఎలాగున్నాడు అతడంటే, అతడు ఆ తండ్రి చనిపోయాడు, కుటుంబం మరి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా అతడు ఏమంటున్నాడు, నాకు అన్నం పెట్టండి. అంటే దేవుడు రక్తము కార్చున్నా, దేవుడు వేధించబడుతున్నా కానీ అవి నీకు సంబంధం లేదు. నీకు కావాల్సిందంటే ఆహారం. ప్రియులారా అతను చూసి పిచ్చివాడినా మంచివాడే వీడు ఇలాగ అడుగుతున్నాడేంటి? పక్కన తండ్రి చనిపోయి ఉన్నాడు, తల్లి ఏడుస్తుంది, పుట్టుడు దుఃఖంలో బంధుమిత్రులు ఉన్నాడు, వచ్చి ఇదిగో పెళ్లి విందు జరుగుతుందా, నాకు భోజనం పెట్టండి అని అడుగుతున్నాడు. పిచ్చోడు అడుగుతున్నాడా, లేకపోతే ఎవరేమైపోతే నాకే నా కడుపు నిండితో చాలు అడుగుతున్నాడు. ప్రియులారా ఇలా ప్రపంచం కూడా అలాగే ఉంది. భూమి మీద ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏం జరుగుతుందో తెలియక మనుషులు ఆందోళనలో పడిపోయారు, అవివేకంలోకి వెళ్ళిపోతున్నారు, శోధించబడతాక. అందుకే ఇక్కడ శత్రువులు మిత్రులుగా మారి ఎవరిని ప్రశ్నించి శోధించుతున్నాక సిద్ధపడ్డారు. లోకరక్షకుడిని, ఈ లోకరక్షకుని ఏం చేస్తున్నారంట? ప్రశ్నించి శోధిస్తున్నారండి. ప్రశ్నించి శోధిస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఉన్నారు మనుషులు. నువ్వేమైపోయినా పర్లేదు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చే. ఇవాళ మనం చూస్తున్నాం, ఫోన్ యాప్లని, ఆ యాప్లని, ఈ యాప్లని వస్తున్నాయి. డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఇచ్చేదే తక్కువే, కానీ వాళ్ళు ఎంత దారుణంగా అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా వాళ్ళు డేటా తీసుకుని ఏడిపిస్తున్నారు. ఎందరో ప్రాణాలు పోయిన వారిని చూస్తున్నాం. అవసరానికి ఏదో అవసరం తీరుతుంది కదా అని అప్పు చేస్తే అప్పు కాస్త వారి ప్రాణాల మీదే, వారి ఇంటిని, వారి కుటుంబాలని రోడ్డుకి ఇడ్చే రీతిలో ప్రజలు ఉన్నారు. అంటే సాతాను గడు అలాగున్నాడంటే మనిషిని తన పిల్లలు తానే చూడండి రాబోందంట. ఏవండి చనిపోయిన కలీబర్ని ఎలా పీకి తింటుందో అలాగున ఈనాడు మనుషులు దేవుని యొక్క దేహాన్ని, దేవుని యొక్క రక్తాన్ని జుర్రుటకును పీక్కు తినటనుకును మనుషులు సిద్ధపడ్డారు. అందుకే ఆయన ఈ భూమి మీద గోధుమ గింజ వలె వచ్చి ఫలించినప్పటికీ ఆ గోధుమ గింజలతో పాటు చెట్టును కూడా తినే రీతిలో ఈనాడు ప్రజలు ఉన్నారనేది మనం గమనించాలి. అందుకే యేసు ప్రభుని ప్రశ్నించి శోధించేవారిగా మిగిలిపోయారు. అయినను ఏమన్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగురు. అంటే వీరెవరు స్వాధీనంలోకి వెళ్ళిపోరు? సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఈనాడు నీవు కానీ నేను కానీ అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయేవేమో. నా ప్రియమైన స్నేహితుడా, కుమారుడా, కుమార్తె, ఒక్కసారి నువ్వు గ్రహించి కలిగుండు, ఒక్కసారి ఆలోచన కలిగి
ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలములో నీకు నాకు 33వ రోజులో మరి సిలువు గుడారంలో ప్రార్థించే కృపను దేవదేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల రక్షక, నీకు వందనాలు దేవా. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో దేవా, శోధించి శిక్షించుట అనే మాటను, అవును నాయన, ఎప్పుడు ఎవరు శోధించారు, ఎవరు శిక్షించారు అంటే నీ పిల్లలైన వారే నిన్ను శోధించారు, నీ పిల్లలైన వారే నిన్ను శిక్షించుటకు సిద్ధపడ్డాం ప్రభా. దేవా, ఎప్పుడు తెలుసుకుంటాం, నా కుమారుడు కొరకు ఏమైనా పర్లేదు, నేను నలిగిపోయినా పర్లేదు అని ప్రభా నాయన ఎదురు చూస్తున్న మనుషులు అనేకులు ప్రభా. దేవా, నీ కొందనాలు ఈ సాయంకాల పూట ఇదిగో ప్రభా, ఈ మండలకాల దినాల్లో ఈ 33వ రోజు సిలువు గుడారంలో యేసయ్యా నీ సిలువు కూర్చున్న వార్త వినుచున్న వారికి వెర్రితనమును వేలనకరముగా ఉండొచ్చు, కానీ రక్షించబడిన వారికి, దాన్ని గ్రహింపగలిగిన వారికి మేలుకరముగా ఆశీర్వాదకరంగా ఉంటుందనేది ఎంత నిజమో ఆ మాటలు ఈ దినమున బయలుపరచు నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు. సమయంలో మేమేమైతే అనుకున్నామో అది కాదు, నువ్వు అనుకున్నదే నెరవేర్చి లేఖనముకు అనుకూలముగా నడిపించి బలపరచుమని తండ్రి, అందరైతే ఈ మాటలు వింటున్న వారందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మౌనదడను మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయము, అపవాదికులేం ప్రభు, ఏసురత్నమే జయం, అపవాదికులేం ప్రభు, సంపూర్ణ విజయం, అపాధిక అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు సదా ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి జీవింపచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.